తాడితోట ఇందిరానగర్లో సంఘ వ్యవస్థాపకులు కీర్తిశేషులు పాస్టర్ మెట్టి అబ్రహం, సంఘ కాపరి రెవరెండ్ మెట్టి దైవప్రకాష్ షారోన్ ఆధ్వర్యంలో బేతేలు సువార్త సంఘం వారి 28వ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం తాడితోట ఇందిరానగర్లో సంఘ వ్యవస్థాపకులు కీర్తిశేషులు పాస్టర్ మెట్టి అబ్రహం, సంఘ కాపరి రెవరెండ్ మెట్టి దైవప్రకాష్ షారోన్ ఆధ్వర్యంలో బేతేలు సువార్త సంఘం వారి 28వ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. రాజమండ్రి జైల్ చాంప్లిన్ రెవరెండ్ ఆర్ థామస్ ఆచారి క్రిస్మస్ సందేశం ఇవ్వగా శానిటరీ మేస్త్రి మెట్టి హరిబాబు సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు, పాస్టర్ టి ఉషాకుమార్, ఒరిగటి వెంకట్రావు, శ్రీకర్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంపన శ్రీను, SC/ST మాల మహానాడు అధ్యక్షులు ఎం వినోద్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ జూనియర్ అసిస్టెంట్ అల్లం శ్రీను, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రెసిడెంట్ దేవరకుల రమేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఒరిగేటి ధనరాసు, గజ్జల కృష్ణ, మరపట్ల గంగాధర్, అర్జి సింహాచలం, బోధల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. బేతేలు సువార్త సంఘం యూత్ వారిచే యాక్టింగ్, సాంగ్స్, ప్రత్యేక స్కిట్ కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. జరుపుకునే పరిస్థితి. అయితే కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. పాపులను క్షమిస్తారు అంటే పాపాలను చేయమని ప్రోత్సహిస్తున్నారనే ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ పాప ప్రక్షాళన కోసం, పాపుల్లో మానసిక పరివర్తన, మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి పరమతం మీద ఏదో ఒక ఆరోపణ చేయాలనే దురుద్దేశంతో ఈ రోజున అనేక మంది, అందరినీ అనం కానీ కొంతమంది దుష్ట ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఉన్నటువంటి అంశాలు నీతి, నిబద్ధత, నిజాయితీ, పరుల సహకారం, అలానే బాధల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవాలనే లక్షణం ఏదైతే దాంట్లో పొందుపరచబడి ఉన్నాయో 10 కమాండ్స్లో, దాటిని తూచా తప్పకుండా ఆచరించినప్పుడే మనం క్రిస్మస్ని జరుపుకోవడానికి నిజమైన అర్హులవుతాం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఎంచేతంటే మతం అనేది వ్యక్తిగతం. ఎవరు ఏ మతాన్నైనా ఆస్వాదించవచ్చు, తీసుకొని ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆ మత స్వేచ్ఛని కూడా ఈ రోజున కొందరు దుష్ట ఆలోచనతో వాటి మీద దాడులు చేసి వాటిని నిర్మూలించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతాలు.